ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈ వారం మీకు. బంధువుల యొక్క సహకారం లభిస్తుంది, లేదా బంధువులతోటి మైత్రి, వివాహ సంబంధాలు కుదరడము, శుభకార్యాల్లో పాల్గొనడము, ఇష్టమైన వాళ్ళతోటి తిరగడము, సఖ్యత, అన్యోన్యత, ఇతరులతోటి బాగా అందంగా మాట్లాడడము, మీకు కావాల్సింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్ర లాభాలు పొందగలుగుతారు, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, సంపాదన కోసం ప్రాకులాడతారు, డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు, తపన పడతారు, తాపత్రయపడతారు, కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, దాస్తారు కూడా. చక్కని ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేదా ఏదైనా ఎందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, భూములు, గృహాలు, స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి, లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు, మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు. వ్యాపారాల ద్వారా కానీ, లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాలు పెట్టగలగడము, అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు, అంటే పెద్ద పెద్ద పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికైన ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి, లేదా ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి, మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు. కాకపోతే టెన్షన్లు, ఒత్తిళ్ళు విపరీతంగా ఉంటాయి. అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను. అయితే ఇష్టమైన వారితోటి కలయికలు, శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు, అలాగే భూములు, గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం, బంగారం లాంటివి కొనుగోలు చేయడం, వాటి మీద పెట్టుబడులు వృద్ధి అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త మెళుకువలు, కొత్త వ్యవహారాలు, కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారము కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, చక్కని సెలెక్ట్ చేసుకోగలుగుతారు, లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురుకెళ్తాయి. ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి.